హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈ రోజు మన ఛానల్లో రీజనింగ్ టాపిక్స్ మాట్లాడుతున్నాను. రీజనింగ్ లో డేట్ అండ్ మంత్ పజిల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ గా క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. చూడండి, 8% LMNOP QRS హ్యావింగ్ దే బర్త్డేస్ ఆన్ 9th and 17th of 4 different months. నానా ఈ 8% అంట 9th కానీ 17th కానీ డిఫరెంట్ మంత్స్, 4 different months అంట నానా. జనవరిలో 9th సెలబ్రేట్ చేసేవాళ్ళు, జనవరిలో 17th, సెప్టెంబర్ లో 9th, సెప్టెంబర్ లో 17th, అక్టోబర్ 9, అక్టోబర్ 17, నవంబర్ 9, నవంబర్ 17. 8% నానా 4 months 2 dates, 4 months 2 dates అంటే 4 2s are 8, 8% 8 dates బట్ నాట్ సేమ్ ఆర్డర్, ఇదే ఆర్డర్ లో ఉండరంట. సో ఏమంటున్నాడు అంటే ఫస్ట్ ఇచ్చిన డేట్స్ మంత్స్ నోట్ చేసేద్దాం. ఫస్ట్ మంత్ ఏంటి? జనవరి. నాన్న ఫస్ట్ మంత్ ఏంటి నాన్న? జనవరి. జాన్ 9th, ఫస్ట్ డేట్ 9th, సెకండ్ డేట్ 17th. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 9th, 17th. నెక్స్ట్ అక్టోబర్ 9th, 17th. నవంబర్ 9th, 17th. నానా ఇచ్చిన మంత్స్ 31 days 30 days అన్నది ఫస్ట్ చూద్దాం. జనవరి అనేది 31 కదా, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30. క్లియర్ కదా? అన్ని మంత్స్, ఆ మంత్స్ లో ఎన్ని డేస్, వాడు ఇచ్చిన డేట్స్ మెన్షన్ చేసేసాం. ఇప్పుడు చూడండి నాన్న, ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎల్ హ్యాస్ బర్త్డే ఆన్ 9th. ఎల్ అనేవాడు 9th డేట్ న బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడంట ఆఫ్ ఏ మంత్ విచ్ ఈస్ హ్యావింగ్ 31 days. నాన్న 31 days ఉన్న మంత్, వాడు డైరెక్ట్ గా ఫలానా మంత్ అని చెప్పలేదు, 31 ఉన్న డేస్ మంత్, దాంట్లో 9th డేట్ అంట. 31 days ఉన్న మంత్స్ ఏంటి నాన్న? జనవరి, అక్టోబర్. అందులో 9th డేట్ ఉన్నది జాన్ 9th, అక్టోబర్ 9th. సరే, జాన్ 9th నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ గా ఎల్ అని తీసుకుంటున్నాను, 31 days కాబట్టి. నెక్స్ట్ అక్టోబర్ 9th కూడా ఎల్ అని తీసుకుంటున్నాను, 31 days కాబట్టి. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? లేవు, ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఫర్ ఎల్. అందుకే 2 పాసిబిలిటీస్ నోట్ చేశాను. అక్టోబర్ 31 days ఉన్నాయి, జాన్ 31 days ఉన్నాయి, 9th డేట్స్. ఓకే, క్లియర్. ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. నెక్స్ట్, ఓన్లీ 1 person హ్యాస్ బర్త్డే బిఫోర్ ఎం. నాన్న ఎం కి ముందు ఓన్లీ 1 person ఉన్నారంట. అంటే రిమైనింగ్ వాళ్ళందరూ ఎం తర్వాతే సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఓన్లీ 1 person హ్యాస్ బర్త్డే బిఫోర్ ఎం. ఎం కి ముందు ఓన్లీ 1 person అంట. అంటే రిమైనింగ్ వాళ్ళందరూ ఆఫ్టర్ ఎంఏ సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే సెకండ్ డేట్ న ఎం కదా సెలబ్రేట్ చేసేది, అంతే కదా. క్లియర్. అంటే సెకండ్ ఎం తర్వాతనే రిమైనింగ్ వాళ్ళు, ఎం ముందు ఓన్లీ 1 person అని క్లియర్ గా ఇచ్చాడు. ఎం బిఫోర్ 1 person, ఎం బిఫోర్ 1 person. క్లియర్. సెకండ్ పాయింట్ ఆల్సో క్లియర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఎల్ కి ఎం కి బిట్వీన్ లో ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు నాన్న? ఇక్కడ 2 persons, ఇక్కడ నో పర్సన్స్ ఇన్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం, ఇక్కడ మాత్రం 2 persons. అయితే ఏమంటున్నాడు? ఎల్ అండ్ ఎం, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం ఈస్ 1 less than the నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎం అండ్ ఎస్. నాన్న ఎల్ కి ఎం కి ఇక్కడ 2 ఉన్నారనుకో, నెక్స్ట్ ఇప్పుడు తీసుకునే నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు? 1 less than అంటే ఇక్కడ ఒక 1 తక్కువ ఉంటారంట కంపేర్ టు ఎం అండ్ ఎస్. ఎం అండ్ ఎస్ కి 2 persons ఉంటే ఎల్ అండ్ ఎం కి 1 person. కానీ మనకి ఎల్ అండ్ ఎం తెలుసు, ఎల్ అండ్ ఎం 2 persons అంటే ఎం అండ్ ఎస్ 1 person ఎక్కువ అని అర్థం. ఎం కి ఎస్ కి బిట్వీన్ లో 3 persons ఉంటారు. సో ఎం ఇక్కడ 3 persons అంటే 1 2 3, ఎస్ ఇక్కడ, ఎం ఇక్కడ, ఎల్ ఇక్కడ, ఇన్ బిట్వీన్ నో పర్సన్స్. ఇక్కడ నో పర్సన్స్ అంటే నో కి 1 ఎక్స్ట్రా యాడ్ చేస్తే 1 person అని కదా నాన్న. ఎం కి ఎల్ కి బిట్వీన్ లో నో పర్సన్స్, సో ఎం కి ఎస్ కి 1 యాడ్ చేస్తాం కాబట్టి 1 person వస్తారు నాన్న. ఎం కి ఎస్ కి ఇన్ బిట్వీన్ లో 1 person. ఇక్కడ 3 persons, 2 ఉన్నారు ఫస్ట్ గా, మనం 1 యాడ్ చేసాం కాబట్టి 3 persons బిట్వీన్ ఎం అండ్ ఎస్. ఎల్ కి ఎం కి నో పర్సన్స్ కాబట్టి 1 యాడ్ చేయాలి కాబట్టి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది అన్న? 0 + 1 = 1. ఎప్పుడు ఎం కి ఎస్ కి ఇన్ బిట్వీన్ 1 వచ్చేసారు. సో ఈ కండిషన్ కూడా క్లియర్ కదా. నెక్స్ట్, ఎన్ అండ్ ఓ were held in the same month. ఎన్ ఓ సేమ్ మంత్ అంటారా? అయితే సెప్టెంబర్ గానీ అక్టోబర్ గానీ ఏదైనా ఒకటే మంత్ లో ఇద్దరు వస్తారంట. హ్యావింగ్ 30 days. 30 days ఉన్న మంత్ లోనే వస్తారంట. 30 days ఉన్న మంత్స్ ఏంటి? సెప్టెంబర్,
నవంబర్. సెప్టెంబర్ నవంబర్ లో ఎన్ అండ్ ఓ వస్తారు. ఇక్కడ క్లియర్ కదా, ఎన్ అండ్ ఓ వర్ హెల్డ్ ఇన్ ద సేమ్ మంత్ హ్యావింగ్ 30 days బట్ నాట్ సెప్టెంబర్. సెప్టెంబర్ లో రాకూడదంట, వాడే చెప్తున్నాడు. ఎన్ అండ్ ఓ వర్ హెల్డ్ ఇన్ ద సేమ్ మంత్ హ్యావింగ్ 30 days ఉన్న మంత్స్, కానీ సెప్టెంబర్ కాదు. 30 days ఉన్న మంత్స్ సెప్టెంబర్ ఒకటి, నవంబర్ ఒకటి. సెప్టెంబర్ కాదు అంటే ష్యూర్ గా నవంబర్, కానీ ఓ కింద ఎన్ పైన అన్నది మనకు క్లారిటీ లేదు కాబట్టి ఆ కండిషన్ హోల్డ్ చేసేద్దాం. నెక్స్ట్, క్యూ హ్యాస్ ఏ బర్త్డే ఆఫ్టర్ ఆర్. ఆర్ తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాడు అంటున్నాడు, కానీ ఇమీడియట్ ఆఫ్టర్ ఆర్ ఏంటి అన్నది చెప్పలేదు. సో క్యూ హ్యాస్ ఏ బర్త్డే ఆఫ్టర్ ఆర్ హోల్డ్ లో పెడదాము. నెక్స్ట్, ఓన్లీ 3 persons హ్యావ్ బర్త్డే బిట్వీన్ ఎం అండ్ పి. నాన్న ఎం కి పి కి మధ్యలో ఓన్లీ 3 persons అంట. ఎం ఇక్కడ ఉన్నారు నాన్న 1 2 3. పి ఇక్కడ పాసిబిలిటీ ఉందా? లేదు. సో రూల్డ్ అవుట్ కేస్. నెక్స్ట్, ఓన్లీ 3 persons బిట్వీన్ ఎం అండ్ పి. ఎం ఇక్కడ ఉన్నా నాన్న 3 persons అంటే 1 2 3. పి ఇక్కడే కదా, సో ఈ కండిషన్ పాసిబిలిటీ ఉంది కదా. ఓకే, మనం ఇక్కడ హోల్డ్ చేసిన పాయింట్స్ ఏంటన్నా 2 points. ఎన్ అండ్ ఓ పాయింట్ ఒకటి, క్యూ హ్యాస్ ఎ బర్త్డే ఆఫ్టర్ ఆర్ అన్నది ఒకటి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి, ఎన్ వాస్ హెల్డ్ బిఫోర్ ఓ. ఓకి ముందు ఎన్ అని క్లారిటీ ఇచ్చేసాడు. సెప్టెంబర్ మంత్ లో రారు, 30 days అని అంటున్నారు. సెప్టెంబర్ మంత్ కాకుండా ఇంకా 30 days ఉన్న మంత్స్ అంటే నవంబరే. నవంబర్ లో ఒకటి ఓ ఒకటి పి. ఏది ఒకటి ఓ ఒకటి ఎన్, ఏది ఎన్ ఏది ఓ అన్న కండిషన్ కూడా ఇక్కడ ఇచ్చేసాడు. ఎన్ వాస్ హెల్డ్ బిఫోర్ ఓ. నారా ఓ ఉంటే దాని బిఫోర్ లో ఎన్ అని క్లారిటీ ఇచ్చాడు కదా. సో 30 days ఉన్న మంత్స్ సెప్టెంబర్ కాదు, ఓకి బిఫోర్ ఎన్. ఆల్ ద 3 conditions are satisfied. One last condition is Q has a birthday after R. R తర్వాత Q సెలబ్రేట్ చేసుకుంటాను అంటున్నాడు. మనకి ఇంకా ప్లాట్ చేయాల్సిన 2 members ఏ కదా. సో 2 members 1 condition. Q has birthday after R. నానా R ఇక్కడ ప్లాట్ చేస్తే R after Q has birthday after R. R తర్వాత Q అని క్లారిటీ ఉంది కదా. సో అన్ని కండిషన్స్ నోట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చేద్దా నాన్న. ఎల్ హ్యాస్ బర్త్డే ఆన్ 9th of a month విచ్ హ్యావింగ్ 31 days. ఎల్ సెలబ్రేట్ చేసుకుంటాను 9th డేట్ నా 31 days ఉన్నదే అంట నాన్న. ఎల్ 9th డేట్ 31 days క్లియర్. నెక్స్ట్, ఓన్లీ 1 person హ్యాస్ బర్త్డే బిఫోర్ ఎం. ఎం కి ముందు ఓన్లీ 1 person అంట క్లియర్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఎల్ కి ఎం కి బిట్వీన్ లో ఎంత మంది ఉన్నారు అంటే నో మెంబర్స్. ఈజ్ 1 less than, ఇక్కడ 1 తక్కువ అంట, అంటే నెక్స్ట్ కండిషన్ లో 1 ఎక్కువ అనే కదా. ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఎం అండ్ ఎస్. ఎం అండ్ ఎస్ కి ఉన్న బిట్వీన్ లో ఎం అండ్ ఎస్ 1 ఉన్నారు నాన్న. ఇప్పుడు ఎల్ కి ఎం కి 1 తక్కువ అంటే 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎల్ కి ఎం కి నో కదా. సో క్లియర్ కదా ఆ పాయింట్ కూడా. నెక్స్ట్ పాయింట్, ఎన్ అండ్ ఓ వర్ హెల్డ్ ఇన్ ద సేమ్ మంత్ హ్యావింగ్ 30 days బట్ నాట్ సెప్టెంబర్. సెప్టెంబర్ లో లేరు, ఎన్ ఓ 30 days ఉన్న మంత్ లోనే ఉన్నారు క్లియర్. క్యూ హ్యాస్ ఏ బర్త్డే ఆఫ్టర్ ఆర్. ఆర్ తర్వాతే ఉన్నాడు కదా క్యూ క్లియర్. ఓన్లీ 3 persons హ్యావ్ ద బర్త్డే బిట్వీన్ ఎం అండ్ పి. ఎం కి పి కి బిట్వీన్ లో కూడా 3 persons ఏ ఉన్నారు క్లియర్. ఎన్ వాస్ హెల్డ్ బిఫోర్ ఓ. ఓ కి బిఫోర్ లోనే ఎన్ ఉన్నాడు. సో ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో ఇచ్చిన కండిషన్స్ అన్ని యూజ్ చేసి మనం ఫైనల్ గా రాసాం కదా నాన్న. ఫైనల్ గా ఒక ప్లాట్ చేసేసాం ఒక డయాగ్రామ్ లాగా. సో జాన్ 9th ఎల్, జాన్ 17th ఎమ్, సెప్టెంబర్ 9th ఆర్, సెప్టెంబర్ 17th ఎస్, అక్టోబర్ 9th క్యూ, అక్టోబర్ 17th పి, నవంబర్ 9th ఎన్, నవంబర్ 17th అన్ని ప్లాట్ చేసేసాము. ఇప్పుడు వీటి మీద ఉన్న క్వశ్చన్స్ చూద్దాం నాన్న. మనం సాల్వ్ చేసేసాం ఇచ్చిన కండిషన్స్ బట్టి. మనకి ఇప్పుడు ఫైనల్ గా ఒక కండిషన్ వచ్చేసింది. జాన్ 9th ఏంటి అన్నది అలా వచ్చేసింది. ఎల్ సెలబ్రేట్స్ హిస్ బర్త్డే ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్. ఎల్ అనే పర్సన్ ఏ డేట్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు? ఎల్ ఎక్కడ ఉంది నాన్న? ఎల్ కి ఆపోజిట్ లో Jan 9th. So January 9th is the answer. Next, which of the following persons celebrate birthday on 17th January? 17th January avaru Emma. Next, how many persons celebrate the birthday after? Yes. Nana yes tarvata ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు? వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకునేది బర్త్డేనే కదా. ఎస్ తర్వాత టోటల్ 1 2 3 4 అన్న ఉన్న ఆప్షన్ టిక్ చేసుకోవాలన్నా. Who among us the following person celebrates the birthday on 9th October? 9th October ఎవరు నానా? క్యూ కదా. సో టిక్ ద క్యూ. హౌ మెనీ పర్సన్స్ సెలబ్రేట్ బర్త్డే ఆఫ్టర్ ఓ? నానా ఓ తర్వాత ఎంతమంది సెలబ్రేట్ చేసుకున్నారు నానా? ఓ తర్వాత ఎవరు లేరు కదా. దట్ ఈస్ నో వన్. ఎవరు లేరు అంటే నో వన్ అనే కదా నానా. ఇప్పుడు డేట్స్ అండ్ మంత్స్ పజిల్స్ చూసాము. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.